దొంగ దొంగ అని అరుస్తూ రాష్ట్రాన్ని దోచుకున్న అసలు దొంగలే తప్పించుకో చూస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ లక్షల కోట్ల ప్రజాధనాన్ని కుమారునికి దోచిపెడితే ఆ దోపిడీలో భాగస్వాములైన మంత్రులను నేటి ముఖ్యమంత్రి రక్షించజూస్తున్నారని ఆరోపించారు. విశాఖ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న బాబు ఇవాళ 200 రోజుల మైలురాయి చేరుకోనున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీలిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్ర విశాఖ జిల్లాలో 5వ రోజు కొనసాగింది. నర్సీపట్నం మండలం సుబ్బరాయుడుపాలెం నుంచి గురువారం నడక కొనసాగించిన చంద్రబాబు మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం, జి గంగవరం, దాలింపేట, కొండల అగ్రహారం, నలమారమ్మగుడి, మాకవరపాలెం, తామరం వరకు పాదయాత్ర సాగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ధ్వజమెత్తిన ఆయన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటే ఈనాటి ముఖ్యమంత్రి కిరణ్ ఆ దోపిడీలో భాగస్వాములైన మంత్రులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇంకొక పక్క ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయనేం చేస్తున్నా అంటే దొంగల్ని కాపాడడంలో ఈయన చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది సెక్రటరియట్ల మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉండాల్సిన సెక్రటరియట్ కాదు, చెంచులు కూడా జైల్లో ఉండాలి తప్ప సెక్రటరియట్ కాదు. వాళ్ళు కూడా దొంగ సొత్తులో భాగం, ఆ రోజు చేసిన దొంగతనంలో వీళ్ళు కూడా భాగస్వాములు తప్ప వీళ్ళు పెద్ద మనుషులు కానీ కాదని కూడా తెలియజేస్తున్నారు. వైఎస్ తన కొడుక్కి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టాడని ఆరోపించిన బాబు దొంగలే దొంగ అని అరుస్తూ తప్పించుకో చూస్తున్నారని అన్నారు. అలాంటి వారికి సహకరిస్తే, దొంగలకు సహకరిస్తే మనం కూడా నిర్ణయం తీసుకుంటుంది. అందుకనే మీలో ఒక ఆలోచన రావాలి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మీ కష్టాల తీర్చడం కోసం మళ్ళా రాష్ట్రంలో గాలి తప్పిన పరిపాలన కాతో పెట్టడానికి తెలుగుదేశం పార్టీకి సహకరించాలని కోరుతున్నాం. తెలుగుదేశం అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు 1000 కోట్లు కేటాయించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత విద్య, నిరుద్యోగ మహిళలకు భృతి, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. 16 జిల్లాలు, 82 నియోజకవర్గాలు, 160 మండలాలు, 1200 పైచిలుకు గ్రామాల్లో దాదాపు 2800 కిలోమీటర్ల మేర సాగిన చంద్రబాబు పాదయాత్ర ఇవాళ 200వ రోజు మైలురాయి చేరనుంది. శుక్రవారం మాకవరపాలెం మండలం రాచపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.